శ్రీమాత్రే నమః. శ్రీ సుదర్శన భక్తి తరంగిణి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా స్వాగతం సుస్వాగతం. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. కర్ణుడు గురించి ఈరోజు తెలుసుకుందాం. కర్ణుడు గెలిచాడన్నమాట. ఎలా గెలిచాడు? ఇతను చాలా దానవీర శూరకర్ణుడు, అంటే దుర్మార్గుడు కాదు అని మనం ఇక్కడ ఈరోజు తెలుసుకుందాం. విధివశాత్తు దుర్మార్గుడితో కలిసి ధర్మము తప్పినటువంటి వాడనమాట. కుంతి అంటే కర్ణుడి యొక్క కుంతి యొక్క కుమారుడు కర్ణుడు అనమాట. కర్ణుడి దగ్గరకు వెళ్ళి యుద్ధము యొక్క తప్పదన్నప్పుడు కృష్ణుని సలహా మేరకు ఆ కర్ణుని దగ్గరకు వెళ్ళి నా కొడుకుల్ని రక్షించు, చంపద్దు, కాపాడు అని అడుగుతుంది. అప్పుడు లేదు, నేను దుర్యోధనికి మాట ఇచ్చాను, అయితే నువ్వు అర్జును మీద కావాల్సి ఉంటే యుద్ధం చెయ్యి, నా 4 కొడుకుల్ని చంపద్దు అని మాట తీసుకుంటుంది. సరే అని వరం ఇచ్చాడు. చూసావా ఎంత గొప్పవాడు. అదే ఇద్దరు రణరంగంలో అక్కడ యుధిష్ఠరుడు రథం విరిగిపోయి కింద పడిపోయాడు. కర్ణుడు అమ్మ మాట గుర్తొచ్చి బాణం ఎక్కుపెట్టి పారిపో ధర్మరాజా అని చెప్పేసి వదిలేశాడు. భీముడు గద విరిగి నిస్సహాయంగా నిలబడ్డాడు. కర్ణుడు నవ్వి గదలేని నిన్ను చంపడం మగతనం కాదు, పో వెళ్ళిపో అని పంపించేశాడు. చూసారా? అదేవిధంగా నకులుడు కర్ణుడి బాణాలకు విల్లు విరిగిపోయింది, అమ్మా అని వేడుకున్నాడు కుంతిదేవిని. ఏడ్చాడు. నీ యొక్క అమ్మ మా అమ్మ ఇద్దరూ ఒక్కరే కాబట్టి నువ్వు బాధపడద్దు, మా అమ్మ బాధపడితే నువ్వు బాధపడినట్టే అని పంపించేశాడు. చూసారా ఎంత గొప్పవాడు. అలాగే సహదేవుడు, నువ్వు చిన్న పిల్లవానివి, నీతో ఏంది యుద్ధం చేసేది, పోరా పసివానివి, నీతో ఏమీ యుద్ధం చెయ్యను అన్నాడు. అంటే శత్రువుని చంపే అవకాశం ఉన్నా కూడా తల్లికి ఇచ్చిన మాట కోసం వాళ్ళని వదిలేశాడనమాట. రాముడు తండ్రి మాట కోసం అడవికి వెళ్ళాడు. ఈ యొక్క కర్ణుడు తల్లి మాట కోసము మృత్యువుకు వెళ్ళాడు. ఎంత గొప్పవాడో చూడండి. కాబట్టి సూర్యునికి నిత్య మార్గం ఇచ్చేవాడు. ఇంకా అంతేనా చూడండి, సూర్యుడే వచ్చి అతనికి నాయన ఇంద్రుడు మారువేషంలో వస్తాడు, నీ కవచకుండలాలు దానం పుచ్చుకొని తీసుకోవాలని వస్తున్నాడు కాబట్టి నువ్వు ఇవ్వద్దు అంటాడు. అప్పుడు ఏమంటాడంటే సాక్షాత్తు ఇంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి నన్ను దానం అడిగితే ఇవ్వకుండా ఉంటానా, పైగా ఆ వంశానికి అది ప్రతిష్ట నాన్నగారు అని చెప్తాడనమాట. నా ప్రాణం పోయినా సరే నేను దానం చేస్తాను అన్నాడు. ఎంత గొప్పవాడు చూడండి. బ్రాహ్మణుడు వచ్చి నాకు అయ్యా భవతి భిక్షాందేకి ఏమి కావాలంటే కవచకుండలాలు కావాలి అన్నాడు. అలాగే అంటే అవి ఉంటే, ఎందుకంటే అతనికి దేవతలు కూడా చంపలేరన్నమాట ఎవరు కూడా. అటువంటి కవచకుండలాలు అడిగితే ఖడ్గం తీసుకొని ఇలా కోసుకొని చర్మాన్నంతా కూడా రక్తం ఒడుస్తూ ఇలా ఇచ్చాడంట. చూశాడా? సూర్యప్రసాదం అవి అయినా కూడా ఇచ్చాడు. అంటే ఇంద్రుడు ఆ దృశ్యాన్ని చూసి ఏడ్చాడంట. ఎంత గొప్పవాడయ్యా దానవీర శూరకర్ణుడని. అందుకే అతను ఏమయ్యాడు? ఆ యొక్క ఇంద్రుడు అయ్యో అంటే మోసపూరితనంగా ఇలా తీసుకున్నాడని అపకీర్తి పాలయ్యాడనమాట. కర్ణ నీ దానానికి ముల్లోకాలే దిగ్భ్రాంతి అయిపోయినాయి, ఇదిగో ఆయుధం
ఒక్కసారి మాత్రమే వాడగలవు. కానీ నువ్వు ఎవరి మీదైనా ఎక్కుపెట్టు, ఎవరైనా సరే అతను ఖచ్చితంగా చనిపోతాడని ఇచ్చాడు. కానీ దాన్ని ఉపయోగించాడా? లేదే, ఉపయోగించలేదు. కృష్ణుని మీద ఉపయోగించవచ్చు, అర్జునుడి మీద ఉపయోగించవచ్చు, కానీ ఉపయోగించాల. అంటే అతడు అలా ఉన్నాడనమాట. అందుకే కురుక్షేత్ర యుద్ధమప్పుడు 17వ రోజు కర్ణుడు ఆ యొక్క రథచక్రం భూమిలో కూరుకుపోయింది. కర్ణుడు కిందికి దిగి పైకి లేపుతుంటే అప్పుడు అర్జునుడు బాణం వేయబోయాడు. అప్పుడు కర్ణుడు, అర్జున ఆగు, నిరాయుధుడి మీద బాణం సంధించటం ధర్మమా అని అన్నాడు. కృష్ణుడప్పుడు నవ్వాడనమాట. ఎందుకంటే కర్ణ, ఇప్పుడు ధర్మం గుర్తుకు వచ్చిందా? ద్రౌపదిని నిండు సభలో వేసి అన్నప్పుడు నీ ధర్మం ఏమైంది? నిద్రపోతా ఉందా అప్పుడు అన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చిందంట అతనికి. అంటే కర్ణుడు చిన్న బాల్యంగా ఉన్నప్పుడు బాణ విద్య నేర్చుకునేటప్పుడు ఒక బాణము ఆవు దూడకి మేస్తూ ఉంటే పచ్చిక, అప్పుడు అక్కడ బాణం వేసాడంట. వేస్తే ఆవు దూడక పడిందంట. అప్పుడు ఆవు వచ్చి ఆ యొక్క శాపం పెట్టిందంట, ఏడ్చి శపించిందంట. ఓరి పాపాత్ముడా, నా బిడ్డను చంపావు, నీవు కూడా నిస్సహాయ స్థితిలో చస్తావు అని శాపం పెట్టిందట. ఆ గోవును మేపుతున్నటువంటి బ్రాహ్మణుడు కూడా శాపం పెట్టాడనమాట. యుద్ధంలో నీవు కూడా నీ రథము చక్రం భూమిలో కూరుకుపోయి నీవు కూడా అప్పుడు శత్రువు నిన్ను చంపుతాడు, చనిపోతావు అని శాపం పెట్టాడంట. చూసారా ఎలా జరిగిందో? ఇలా జరిగిన తర్వాత అంటే కర్ణుడు బాధపడుతున్నాడు. కృష్ణ, నేను ఏమి పాపం చేశాను? పుట్టగానే తల్లి వదిలేసింది, సూతపుత్రుడు అయ్యాను. వేద విద్య నేర్చుకుందామంటే కులమడ్డొచ్చింది, స్వయంవరంలో జాతి అడ్డు వచ్చింది, దుర్యోధనుడు ఆదరిస్తే పాపమడ్డు వచ్చింది, చచ్చేటప్పుడు కూడా ఈ ధర్మం అడ్డు వచ్చింది. ధర్మం అనేది ఒక కూరలాగా పెరిగిందట. అతను ఎప్పుడైతే మళ్ళీ మారువేషంలో కృష్ణుడే వచ్చి, కృష్ణ ధర్మాన్ని దానం చేయవయ్యా అన్నాడంట. అప్పుడు కానీ అతని ప్రాణం పోలేదట. ధర్మం కూడా అప్పుడు అడ్డు వచ్చిందట. చూసారా? కాబట్టి నా తప్పేమిటి కృష్ణ అని అడిగాడనమాట. కృష్ణుడు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. పరమాత్మ ఆ యొక్క కర్ణుని కోసం కంట నీరు పెట్టుకొని, కర్ణ నీ బాధ నాకు తెలుసు, కానీ నువ్వు ఆ ధర్మం వైపు నిలబడ్డావు, అందుకు నువ్వు దుర్యోధను వైపు నిలబడ్డం వల్ల ఆ యొక్క నీ యొక్క మిత్రుని యొక్క పాపము నువ్వు కూడా పంచుకోవాల్సి వచ్చింది. దుర్యోధనుడు యొక్క మిత్రత్వము, దుర్యోధన యొక్క స్నేహము దుష్ట సాంగత్యము. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి స్నేహితులు ఎట్లాంటి వాళ్ళు? దుర్మార్గులు. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? అవమానించు, విషం పెట్టించు, జూదమాడు, అన్నీ దుర్గుణాలన్నీ కూడా పెంచి పోషించేవాళ్ళు. శకుని, దుశ్శాసనుడు, అటువంటి వాళ్ళలో నువ్వు కూడా చేరావు. అందుకే వాళ్ళ యొక్క శాపాలన్నీ కూడా వాళ్లకు అంటినటువంటి శాపాలన్నీ నీకు కూడా తగిలాయి అని చెప్పాడు. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు. మళ్ళీ రేపే కలుసుకుందాం.